హైదరాబాద్ అమీర్పేటలోని ఏషియన్ హాస్టల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మేయర్ అనుచరులుగా చెప్పబడుతున్న కొంతమంది వ్యక్తులు హాస్టల్లోకి చొరబడి సూపర్వైజర్తో పాటు ఇతర సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హాస్టల్ సూపర్వైజర్తో పాటు ఒక మహిళా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడున్న పోలీసులపై కూడా దాడి చేసి వారిని బయటికి పంపినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని వెంటనే అమీర్పేటలోని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంటే వచ్చిన పిల్లలు పేరెంట్స్ వాళ్ళంతా కలిసి బాత్రూమ్ లోకి వెళ్ళిండ్రు. ఒక ఆమె బాత్రూమ్ లోకి వెళ్దామని పోయినా బాత్రూమ్ కాడికి చెప్పాలి కనుకోండి బాత్రూమ్ లో డోర్ పెట్టింది. ఆ తర్వాత ఇంకో అమ్మాయి వెళ్ళింది. ఏంటమ్మా ఇవి పడిపోయింది ఏంటని చూస్తే అందరు పోతే అందరు ఏం చేశారని చెప్పి రివర్స్ వాళ్ళని కొట్టిండ్రు. వీళ్ళు అంతా ఉంటున్నారు. అసలు బస్సులో ఒకసారి మీరు బాత్రూమ్ కాడికి బొంతురామ్మోనన్నా చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తుండే, కానీ ఆయన ఏంటి అంటే లీగల్గా వెళ్దాము అన్నట్టు కోర్టులో నడుస్తుంది కదా అని మమ్మల్ని కూడా ఆగండి నేను చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ ఆడపిల్లల విషయం ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి అన్నని పొలిటికల్గా రాజకీయ పరంగా లాగాలని లాగుతున్నాడు. ఈ మ్యాటర్ సైడ్కి చేసేసి అది పెద్ద ఇష్యూ చేద్దాం, అది పెద్దగా చేద్దామని చూస్తున్నాడు. వ్యక్తి వాళ్ళని రాజకీయంగా బయటకు తీసుకురావాలని పెద్దగా చేయాలి ఇష్యూ, ఇది పక్కన పెట్టేసేసి సైడ్ అయిపోవాలి, ఇది పెద్దగా కావాలి, ఇంకా వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, ఇదే నడుస్తుంటుంది అని చెప్పి ఆ రకంగా చేస్తున్నాడు. కాబట్టి ఇది తొందరగా కొంచెం మాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేయండి. నెల రోజులైంది, బాగా ఒత్తిడైంది. చాలా అరుపులు, అర్ధరాత్రుల్లో ఎవరో మా బాయ్స్ వచ్చిపోతారు, దానికి భయభ్రాంతులుగా గురవుతున్నాము. కొంచెం మాకు రక్షణ కల్పించండి. సీసీ కెమెరాలు బంద్ చేస్తారు, భయంగా అవుతుంది మాకు.